12 నుంచి 15 వరకు ఉత్తరప్రదేశ్ చరిత్ర చదువుకున్నాం. కీర్తన 92 12 నుంచి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోపేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయదుర్గమని యెహోవా యథార్థవంతుడనియు ఆయనతో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై ప్రైవేట్ కోరస్ పాడుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నిన్ను స్తుతించి మహిమపరుచుకుంటున్నాను. ఈ లోకంలో ఆశ్చర్యకరమైన రీతిగా మమ్మల్ని మీరు చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చినారు, మానవుల నుండి జీవులోకి నడిపించినారు. అందును బట్టి వందనాలు. నీ పునరుద్ధాన శక్తిని కలిగి ఉండే గొప్ప కృపకు పాత్రలుగా చేస్తున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు ప్రజగా ఉండే ఆధిక్యత, ఒకప్పుడు దూరస్తులైన మమ్మల్ని నీకు సమీపస్తులుగా చేసుకున్నారు. నీ ప్రియకుమారుని యేసుక్రీస్తును మా నిమిత్తం మానాలుగా అప్పగించినారు. సమాధి చేయబడి 3వ దినాన్ని లేచడం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఆ అనుభవాలు కూడా మేము నడుచుకునేటకు కృప చూపించినందుకు ఆచరించుకుంటున్నాను. రాగలిగిన ప్రియులందరిని బట్టి పొందాను. ఎవరి దినమందు రాలేదు, దేవుని మందిరానికి మానుకొనుట అలవాటుగా వాడుకగా ఉందేమో, దయతో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాను. ఆఖరి తప్పి కలిగి నీ మందిరానికి రాగలిగిన వారందరూ బట్టి శుద్ధిస్తున్నాను. అంతా మహిమా ప్రభావాలు నీకు ఆరోపించుకున్నాను. లేఖనము ఏది నిష్ప్రయోజకుడు నీ వశమై ఉన్నాడు. తండ్రి, నీ స్వరాన్ని మాకు వినబడి చేయండి, నీ ముఖాన్ని మాకు కనబడినవి. దేవా, నీ దాసుని పూర్తిగా నీ వశంలో ఉంచి ఈ అభిషేకం అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. గ్రంథవాగ్దానములన్నీ నావి, ప్రార్థించయాము వర్షవచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానము. గ్రంథవాగ్దానములన్నీ నావి, every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love is mine, every promise in the book is mine. ఈ లేఖన భాగంలో నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మోగువేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. మనము దేవుని పిల్లలమైన మనము దేవుని మందిరంలో నాటబడిన మొక్కల వలె ఉన్నాం. అవి ఎదుగుతాయి. మొక్కలు నాటబడినవి ఎదుగుతాయి, నూతనంగా పువ్వు వేస్తూ ఉంటాయి. మూడవదిగా వర్ధిల్లుతాయి. కాబట్టి ఈ మూడంతల అనుభవము దేవాతి దేవుడు నీవు నేను కలిగి ఉండాలని ఆయన ఉద్దేశించినాడు. అట్లాంటి దృష్టాంతాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా చూడవచ్చు. మనం దినవృత్తాంత గ్రంథము 2వ గ్రంథం 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచ
స్థిరపరచబడుదు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగురని చెప్పాను. ఇక్కడ యెహోషాపాతు మిక్కుటమైన ఆయాసము కలిగిన పరిస్థితులు గుండా వెళుతున్నాడు. 20వ అధ్యాయం మొదటి వచనాల్లో ఇది అయిన తరువాత మోయాబీయులను అమ్మోనీయులను మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి ఇది యుద్ధ సంఘటన ఇక్కడ ఉంది. సంకట పరిస్థితులు సంభవించినాయి. యెహోషువ రాజుగా ఉన్నాడు, యెహోషాపాతు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేల్ మీద. అయితే చుట్టూ ఉన్న కొంతమంది దేశస్థులు ఇతని మీద దండెత్తి వచ్చినారు. అయితే ఎంతైనా దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తి కదా ఇతను. దేవుని మందిరంలో నాటబడినారు. లెబానోను వృక్షం వలె, దేవదారు వృక్షం వలె ఎదిగే వారిగా ఉంటారు. ఖర్జూరపు వృక్షం వలె, ఖర్జూరపు వృక్షం వలె మూవేలు. కాబట్టి ప్రభువునందు విశ్వసించిన ఈ యెహోషాపాతు ఈ మూడంతల అనుభవం. మూడవది నాటబడిన చెట్టులు వర్ధిల్లుతూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి, ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ దేవుని కుమారుడిగా నాటబడిన చెట్టుగా దేవుని మందిరంలో ఉన్న ఈ యెహోషాపాతు యుద్ధ పరిస్థితులు దాన్ని ఆవరించి ఉన్నప్పటికీ దేవునిపై ఆధారపడుతున్న విధము చూస్తాం మనం. కేవలం చేసిన పని ఏమిటంటే ఈ పరిస్థితులలో తను యెహోషాపాతు నిలబడి ఏమంది ఇక్కడ 20వ వచనంలో, నిలువబడి యూదా వాళ్ళారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. కేవలం దేవుని నమ్ముకుంటే చాలు, దేవుని కార్యాలు మనం చూస్తాం. మన విపత్కర పరిస్థితులను, భయాలను, బాధలను, వ్యాధులను, పోరాటాలను మనం చేయవలసింది దేవుని నమ్ముకునుట. అటుపైన స్థిరపరచబడతాము. మూడవది కృతార్థులవుతారు. కాబట్టి ఇవి చేసి యెహోషువ చేసింది ఏంటంటే 21వ వచనంలో, అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును. కేవలం దేవుణ్ణి ఆరాధించుడు మాత్రమే చేస్తున్నారు. 23వ వచనం నుంచి ఏముందంటే, అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్య నివాసులను పూర్తిగా చంపి నిర్మూలన చేయవలెనని పొంచి వెళ్ళి వారి మీద పడెను. వారు సేయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టారు. యోదావారు అరణ్యమందున కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా కేవలము దేవునిని నమ్ముకొనుట ద్వారా, దేవుని ఘనపరచుడు ద్వారా, దేవుని ఆరాధించుడు ద్వారా మన విపత్కర పరిస్థితులలో భయపడకుడి, జడియకుడి. ఇక్కడ చూడండి 15వ వచనంలో ఉంది, చదవండి 15వ వచనం. యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుని జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు. ప్రియులారా, ఒకనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము యెహోషాపాతు ఉన్న ఆ దేశపు ప్రజలందరూ కూడా రక్షింపబడటానికి సమర్థులు కాదు, బలహీనుడై ఉన్నారు. అనేక మంది దండెత్తి వచ్చినారు. 3 రాజులు దండెత్తి వచ్చినారు. ఒక్కడిగా ఉన్నాడు, స్వల్ప సంఖ్యలో ఉన్నాడు. కానీ దేవుని స్వరం విన్నాడు యెహోషాపాతు. హజాయేలు అని 14 వచనం, అవునా? యెహజీయేలు చాలు. యెహజీయేలు అనే దేవుని దాసుల నుంచి, లేక దేవుని యొక్క స్వరమే విన్నారు వాడు. నీవు నేను ఉపద్రవంలో ఉండుట, సమస్యలలో వెళ్ళుట అనేది మన దేవుడు చూస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడుకుడి, జడియకుడి. యుద్ధం మీరు కాదు, దేవుడే. కేవలం మీరు నిలిచిండి చూడండి.
కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం అనుకుంటా. కీర్తనలు 46వ అధ్యాయము 19వ వచనం. 10వ వచనమా? కేవలం మనం చేయవలసింది వి హావ్ టు కీప్ క్వైట్. అలా మౌనంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, మోకాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు ఉపద్రవాలలో, కలవరాల్లో, పోరాటాలలో, సమస్యలు గుండా వెళుతున్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ మీ దేవుడని యెహోవాను నమ్ముకుని అప్పుడు స్థిరపరచబడ్డాడు. నమ్ముకున్నటి ద్వారా, విశ్వసించడం ద్వారా మనం దేవుని మందిరంలో నాటబడిన మొక్కలము అది మీదికి ఎదుగుతుంది, ఫలిస్తుంది. ఇక్కడ అదే చూస్తున్నాం అనమాట అండి. మన కొంచెం ఉన్న వాళ్ళంతా కూడా ఆ రాజులు ముగ్గురు సైన్యాలు ఒకరినొకరు చంపుకున్నారు. యోధా వారు వచ్చి చూసేటప్పటికి కాబట్టి ఇది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం చేయవలసిందల్లా భయము, బాధ సహజంగా కలుగుతాయి కానీ కానీ ఆ సమయాల్లో దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా మనతో ఆయన సన్నిధి ఉంచుతాడనేది ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎలాగో యెహోషాపాతు యొక్క విశ్వాసాన్ని ఆయన దేవుడు ఘనపరిచినాడు, యెహోషాపాతు పక్షాన్ని యుద్ధం చేసినాడు. ఆ దేవుడు ఈ దినాలు కూడా మనతో ఉంటున్నాడు. జడియకుడి, భయపడుకుడి, కేవలం ఊరకుండి తెలుసుకోండి. కాబట్టి దేవుని కార్యాలు చూడాలంటే మనం వెన్ను చూపిస్తే దేవుని కార్యాలు చూడలేము. దేవుని కార్యాలు చూడాలంటే అడావిడి చేస్తే, మనుషుల వైపు చూస్తే, మనుషులు నమ్ముకున్నటువంటి యెహోవాను, రాజులైన నమ్ముకున్నటువంటి యెహోవాను ఆశ్రయించుట అని చెప్పబడిన లేఖనం ప్రకారం దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన కార్యాలు అద్భుతంగా చేస్తాడనే సత్యాన్ని ఈ విధంగా. కాబట్టి ఇతను ఏం జరుగుతుంది ఈ జీవితంలో? అతను 13వ వచనం ప్రకారం ఎక్కడ 92:13 కీర్తనలు, యెహోవా మందిరంలో నాటబడిన వారై. కాబట్టి స్థిరముగా ఉండే జీవితం ఇదైతే అందుకే స్థిరముగా ఉండు. అక్కడ రాయబడిన మాట మీరు స్థిరపరచబడదు. నమ్ముకున్నప్పుడు మనం స్థిరపరచబడతాం. నమ్ముకున్నప్పుడు యుద్ధం చేస్తాడు మన పక్షాన, నమ్ముకున్నప్పుడు జయమిస్తాడు మన పక్షాన. ఇది ఈ అనుభవం కావాలంటే యెహోషాపాతు వలె దేవుని మందిరమందు నాటబడిన మొక్క వలె మనం ఉన్నప్పుడు, నమ్ముకున్నప్పుడు, జడియక ఉన్నప్పుడు, భయపడకుండా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడని సత్యాన్ని మనం ఎదుగుదాం. రెండవదిగా ఇది మొదటి దృష్టాంతం. ప్రభువు నమ్ముకున్న వారి జీవితాలు, దేవుని మందిరం నాటబడిన జీవితాలు ఎలాగైనా వాళ్ళ పైకి ఎదుగుతారో, మొమ్ము వేస్తారో, వర్ధిల్లుతారనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాడిని మొరను వినును. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నాడు. దేవుడు ఒకానొక రోజున అరణ్యపాలు అయిన ఒక వ్యక్తిని ఆయన దర్శిస్తున్నట్టు చూస్తున్నాం మనం. దేవుడు ఆ చిన్నవారి మరణు వినిను. అవునా? దేవుడు ఆ చిన్నవారి యొక్క మరణం వినిను. అసలు అక్కడ 16వ వచనంలో ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చారు. హాగరు ఏడ్చినట్టు చూస్తున్నాం కానీ, మొరపెట్టినట్టు చూస్తాం కానీ, చిన్నవాడు ఎక్కడ మొరపెట్టినట్టు. కాబట్టి డెఫినెట్గా అమ్మాయి ఎలా ఏడుస్తుందో వీళ్ళిద్దరూ కూడా శారా చేత తరిమివేయబడ్డారు. అబ్రహాము యొక్క భార్యగా ఉన్న హాగరు, అబ్రహాం కుమారుడైన ఇస్మాయిలు అనేవారు అబ్రహాం యొక్క సంతతే. ఇదేనా ఇబ్రహీం అని పిలుస్తారు ఇస్మాయిలు అందరూ కూడా, అబ్రహాం అనే పేరు బదులుగా. అటు వారు వంశోద్ధారకుడైన ఈ మనుషుడు ఒంటరిగా మిగిలిపోయాడు, అరణ్యం పాలైనాడు.
ఇక్కడ ఏ అరణ్యంలో ఉన్నాడంటే ఇతను 20వ వచనం. అతడు పారాను అరణ్యంలో ఉన్నాడు. 15వ వచనం. అప్పుడు ఆ తి- 15వ వచనం. ఆ తిప్పిలోని నీళ్లు అయిపోయిన బేర్షెబా అరణ్యం 14. ఎస్ 14వ వచనం ఉంది. బేర్షెబా అరణ్యంలో అటు ఇటు అటు తిరుగుతుంది. చాలు. కాబట్టి ఇక్కడే 14 వచ్చింది కదా. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో దారి తెలియని స్థలం అది. అరణ్యంలో మార్గం లేదు, అరణ్యంలో ఆహారం లేదు, అరణ్యంలో దిక్కుముక్కు లేని స్థితిలో ఉన్న ఈ యొక్క బిడ్డలను అబ్రహాము యొక్క సంతతి అయిన ఇస్మాయిలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును బట్టి ఇస్మాయిలును జ్ఞాపకం. అబ్రహాము దేవుని యొక్క మందిరంలో నాటబడిన మొక్క మీదికి ఎదుగుతున్నాడు. లెబానోను వృక్షం వలె, లెబానోను పర్వతం మీద ఉన్న వృక్షం వలె ఆయన ఎదిగే వ్యక్తిగా ఉన్నాడు ఆత్మీయ జీవితంలో. అట్లాంటి జీవితాల పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఇక్కడ ఇస్మాయిల్ విషయంలో కూడా ఒకటి దర్శించడం మాత్రం కాదు, కానీ ఇస్మాయిలుడు ఎక్కడ ఇక్కడ బహుశా అబ్రహాము సైతం కనబడిన దృశ్యం ఇది. ఆ పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశం నుండి ఇక్కడ వీళ్ళు అరణ్య ప్రాంతానికి వచ్చేసారు. ఏ మనుషుని కనపడలేదు, మనుషులు ఎవరు కనపడలేదు వీళ్ళు. కానీ అదే సమయంలో జీవాధిపతి అనే దేవుడు ఒకరు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తుంది. నీవు కూర్చున్నా, లేచినా, నడిచినా, మాట్లాడినా, ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ ఆయన ఎరగిన వాడు మాత్రం కాదు. ఒకనాడు సముద్రపు ఆ ఓడ యొక్క ఓడ యొక్క అంతర్భాగంలో, అడుగు భాగంలో నిద్రపోతుగా ఉన్న యోనాను సైతము చూడగలిగినాడు. అతను పారిపోవడం తెలుసు. మన స్థితిగతులు దేవుడు పూర్తిగా ఎరిగినవాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు. ఒకనాడు అదే రీతిగా యోనాను చూసిన దేవుడు, అబ్రహాము చూసిన దేవుడు హాగరును చూసినాడు. హాగరు యొక్క కుమారుడైన లేక అబ్రహాం కుమారుడైన ఇష్మాయిలును కూడా చూసినాడు. పట్టించుకునే దేవుడు మనల్ని. ఏమన్నాడు చూడండి ఇక్కడ 18వ వచనంలో, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొని వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నది. అమ్మా ఇంకొక మాట కూడా ముఖ్యమైన మాట పై భాగం ఉంది కదా 17వ వచనం. హాగరును పిలిచి, 17వ వచనం. హాగరును పిలిచి, హాగరు నీకేమొచ్చినది? భయపడకము. నోబడి ఆన్ ద ఎర్త్, భూమి మీద ఎవ్వరు నానివాడు తనకి దిక్కు మొక్కులేరు. ఆయనను దీనులకు ఆదరించే దేవుడు ఆయన ఉన్నాడు. పట్టించుకునే దేవుడు ఉన్నాడు. మన నమ్మిక మాత్రం ఉండాలి. దేవునిపై నమ్మిక మాత్రం ఉండాలి. ఆయన నమ్ముకుని అప్పుడు మీరు స్థిరపరచబడి మీరు కృతార్థులు అవుతారు, విజయం పొందుతారు, జయం పొందుతారు మీరు అనే లేఖనం సత్యం. కాబట్టి ఇక్కడ కూడా హాగరు చూసినందుకు 16వ అధ్యాయం ఆదికాండంలోనే హాగరు చూసిన దేవుడు, ఆయన దేవుడని పేరు పెడతారు. నన్ను చూసిన దేవుడని ఆయన పేరు పెడతారు. ఇక్కడ కూడా 17వ వచనం దగ్గర ఉందాం. హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడు నా చోటు దేవుడు వాని స్వరమును విన్నాడు. నిజానికి అరణ్యంలో వినివారు ఎవరూ లేరు. ఏ మనుషుడును పట్టించుకోని ఈ స్థితిలో ఉన్న ఈ ఇస్మాయిలును యొక్క మరణు సహితం, ఈ పిల్లవాడి యొక్క మరణు సహితము దేవుడు ఆలకించిన వాడిగా ఉన్నాడు. ఆగరును బట్టి కాదు, ఆ ఇస్మాయిలును బట్టి కాదు, కానీ అబ్రహామును బట్టి. అవును ప్రియ సహోదరి, నోహు కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడైన మన ప్రభు యేసుక్రీస్తుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ యేసు ప్రభు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. నేను ఎరిగిన దేవుడు, నీ కొరకు పరమును విడిచి భూమికి వచ్చిన దేవుడు, మన నిమిత్తం మాడవగ్రంథగా తను తగ్గించుకున్న ప్రభు తన ప్రాణము సహితం దారవస్తున్నాడు. ఆ ప్రభు నిన్ను మరణం నుండి లేవనెత్తినాడు, విమోచించినాడు. ఆయన నామం నీకు నాకు పెట్టబడింది. ఆ ప్రభు మన ఎన్నడను మర్చిపోడు. నేను ఎన్నడను విడువను ఎడబాయని చెప్పిన ప్రభు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు.
ఎంత వింతండి. ఈ యొక్క ఆగరును ఎడబాశారు. శరీర సంబంధమైన పరిస్థితులు బట్టి ఎడబాటు వచ్చింది ఆగరికి. ఇస్మాయిల్ని గట్టి వేయటం జరిగింది. అబ్రహాం ఎంతో దుఃఖం కూడా వెళ్ళాడు, ఆ మాటకు దుఃఖపడినాడని. 11వ వచనం చూడండి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామును మిక్కిలి ఆయన ఏమి చేయలేదు. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడండి? అయితే దేవుడు అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి దుఃఖపడవద్దు. ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి ఎడబాటు కొన్నిసార్లు మనకి, కుటుంబీకుల యొక్క ఎడబాటు కొన్నిసార్లు మనకి అవసరం. దేవుడే ఒప్పుకుంటాడు, అనుమతిస్తాడు. ఒక కూతురు మనకి ఎడబాస్తే, కొడుకు మనల్ని ఎడబాస్తే, భౌతికంగా కాదండి, శారీరకంగా మొత్తానికే ఎడబాస్తే, భర్త ఎడబాస్తే, కుటుంబీకులు మనల్ని ఎడబాసిన వారు ఉన్నప్పుడు ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని యొక్క చిత్తం అది. ఇక్కడ కూడా ఇస్మాయిలు ఎడబాటు అబ్రహాంకి, అదే ప్రభు నీవు దుఃఖపడవద్దు, నీ చిన్నవారిని బట్టి నీ దాసిని బట్టి దుఃఖపడవద్దు. చాలు, ఈ దుఃఖపడద్దు, నేను పట్టించుకుంటాను, నేను చూసుకుంటాను విషయం. అందుకే అన్నాడు ఇక్కడ 17వ వచనంలో, ఆగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ దేవుడు ఒకనాడు ఆగరును చూసిన దేవుడు, ఇస్మాయిలుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏమన్నాడని? భయపడకు. బైబిల్లో 365 సార్లు రాయబడిందట భయపడుకునే మాట. ప్రతిరోజు కూడా నీ భుజం తట్టి ఆయన, నీ వీపు తట్టి ఆయన. నీ పరీక్షలు రాస్తున్నావు అనుకో, నీ విద్యార్థి అనుకో, ఉద్యోగ అన్వేషణ చేస్తున్నావు అనుకో, వివాహం కొరకు ఎదురు చూస్తున్నావు అనుకో, ఓ కుటుంబీకులుగా గర్భపాతం కొరకు ఎదురు చూస్తున్నావు అనుకో, గృహస్థులుగా, దేవుడు అంటాడు నేను నీకు కేడెములు దాన్నే ఉన్నాను, నేను నీకు కేడెములు. ప్రభా తీసుకొచ్చాడు, 6 బయట తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఈ భయం బాధలో అబ్రహాం ఉన్నప్పుడు 6 బయట తీసుకురావచ్చాడు. ప్రభా నీవు నాకు నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాని, నా పెద్ద దాసుడే, నా ఇంటి దాసుడు ఎలియాజరైన ఇంటి దాసుడే నా ఆస్తికి కర్త అవుతాడు కదా. ఇప్పుడు ఇలాంటి భయాలు ఉంటాయి. అబ్రహాంకి భయాలు ఉన్నాయి. అబ్రహాం కుమారుడైన ఇస్మాయిల్ కూడా బాధ, భయం ఆవరించినప్పుడు భయపడకూడని చెప్పిన ప్రభు మనతో కూడా చెప్తున్నాడు. పని లేని, జీవనోపాధి లేని ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉండవచ్చు. కానీ దేవుడు మనం పట్టించుకునేవాడు. ఒకరి తల్లి తప్పక యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. తన గర్భంలో పుట్టిన బిడ్డను కర్ణింపకుండా మర్చిన వారైనా మర్చితరేమో కానీ నేను నిన్ను మరవను. నో, అది కాదు అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకుంటున్నాను. పలుమార్లు మనం బైబిల్లో 46వ అధ్యాయంలో 49 కదా, 49 14వ వచనంలో సీయోను అనుకుంటుంది యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను. ఆగర్ యొక్క స్థితి కూడా అదే, ఇస్మాయిల్ యొక్క దుస్థితి కూడా అదే. ఆ సమయంలో బహుశా ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా ఎలాంటి నిరాశ నిస్పృహాల మధ్య వెళుతూ ఉండవచ్చు. దేవుడు నన్ను మరిచి ఉన్నాడు, నన్ను విడిచిపెట్టినాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడు అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన నేనెవ్వరు ఈ చంటి బిడ్డను అలారుముదిగా గర్భము ధరించి కనిన
ఆ రోజుల బిడ్డను 24 గంటలు కూడా కనురెప్ప వేయకుండా చూసుకుంటారు. ఆ టైంలో ఆ సహకారిగా ఉన్న వ్యక్తి కానీ లేక తల్లి కానీ బహుశా వాళ్ళైనా కానీ మరవచ్చేమో కానీ నేను ఆ ప్రభు ఒక రోజున దిక్కుమాలిన స్థితిలో ఉన్న హాగరును అబ్రహాం కుమారుడైన ఇస్మాయిలును జ్ఞాపకం చేసుకున్నారు. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. భయపడిపోయి క్రీడా ప్రియ సహోదరి అయితే మనము దేవుని మందిరంలో నాటబడిన చెట్టుగా ఉండాలి. ఇస్మాయిలును జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఎవరంటే తండ్రి అయిన అబ్రహాం. దేవుని యందు నాటబడిన వాడు నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం ఎదుగుతుంది, మీదికి ఎదుగును. 11వ వచనంలో ఉంది కదా, లెబానోను వృక్షం, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదిగే గుణము, ఆ వర్ధిల్లే గుణము లేక భూమి వేసే గుణం ఇక్కడ కలిగి ఉంటారు ఈ నాటబడిన వారు. అబ్రహాం ఆపాకు చెందినవాడు కాబట్టి అబ్రహాం యొక్క సంతానమైన ఇస్మాయిలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, విడుదల ఇచ్చినాడు. ఆశ్చర్యకరంగా ఆ బిడ్డలకు విడుదల ఇచ్చినట్టుగా మనం చూస్తాను. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 5వ వచనంలో ద్రాక్షావళి నేను తీగల మీరు ఎవడు నా యందు నిరీక్షించును నేను ఎవరి యందు నిరీక్షించును. ఎక్కడ నిరీక్షి ఉండాలి? మనము మందిరంలో నిరీక్షి ఉండాలి, దేవుని మందిరంలో నిరీక్షి ఉండాలి. అంటే దేవుని మందిరం దేవుని యొక్క వాక్యాన్ని సాదృశ్యం, దేవుని మందిరం దేవునికే సాదృశ్యం. ఎవడు నా యందు నిరీక్షించును కావాలి, నిరీక్షణ కావాలి, స్థిరపరచబడటం కావాలి. అదే స్థిరత. ఆయన నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు తప్పక మనం పట్టించుకుని అంటాడని సత్యాన్ని మనం మర్చిపోకూడదు. యెహోషాపాతు విషయంలో ఆయన పట్టించుకున్నాడు. రెండవది ఇస్మాయిలు, అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలును ఆయన పట్టించుకున్నాడు, మేలు చేస్తున్నాడు. ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోదు. మూడవదిగా యెషయా గ్రంథము 37వ అధ్యాయం, యెషయా గ్రంథము 37వ అధ్యాయం 37వ అధ్యాయము 31వ వచనం. యూదా వంశంలో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి. ఈ మాటలు ఒకానొక రోజున దేవుడే హిజ్కియాతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజు అయిన హిజ్కియాతో వీళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే 37వ అధ్యాయం 4వ వచనంలో 4వ వచనం, శిక్షయు దోషణయు గల దినము. ఈ గడిలు ఎలా ఉన్నాయండి? హిజ్కియాకు తన రాజ్యంలో ప్రజలందరికీ శిక్ష, దోషణ, అవమానం అన్నమాట అండి, అవమానం. అలాంటి పరిస్థితులలో ఆ దినమున పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలదు. ఇది దుస్థితి అన్నమాట అండి. అంటే తల్లికి ప్రమాదమే, బిడ్డకు కూడా ప్రమాదమే. అలాంటి పరిస్థితులలో ఈ హిజ్కియా రాజు ఉన్నాడు, తన కుటుంబము ఉంది, ప్రజలందరూ కూడా ఉన్నారు. వెంటనే హిజ్కియా మోకరించినాడు. ప్రార్థనాపరుడు హిజ్కియాను చూస్తున్నాం మనం ఇక్కడ 14వ వచనం. హిజ్కియా దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి, ఎక్కడికి వెళ్తాడు? దేవుని మందిరానికి. ఇది మనకు శరణ్యం, ఇది మనకు గతి. చాలా మందికి దేవుని మందిరం యొక్క విలువ తెలియదు. ఆదివారం విలువ తెలియదు, మంగళవారం, శుక్రవారం అంతకంటే వాళ్ళ యొక్క హిస్టరీలో కనపడదు. దేవుని మందిరము దేవునితో సహవాసం, దేవుని మందిరం దేవుని వాక్యానికి గుర్తుగా ఉన్నది. దేవుని మందిరం సహవాసంతో సహవాసం చేయటాయి, దేవుని మందిరం ఆయన స్వరాన్ని వినటాయి. అవునా కదా? దేవుని మందిరం ఆయన స్వరాన్ని మాట ఉంది. నా పేరు ఈ మందిరంలో నిత్యముండునట్లుగా నేను దాని కోర్మిని పరిశుద్ధపరచుదును. నా దృష్టియు నా మనస్సు నిత్యము. కాబట్టి దేవుని యొక్క మందిరము
ఆయన నివాస స్థలం, ఆయన సహవాసం దొరికేది. ఆ సత్యాన్ని మర్చిపోయి మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెడతాం. తిండికి ఇచ్చిన ప్రాధాన్యత, సొంత కార్యాలకు స్వార్థానికి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వటం అరుదుగా కనిపిస్తుంది. విశ్వాసులు సైతం క్రైస్తవులు పేరు పెట్టుకుంటారు, కానీ నేతి బీరకాయ అంటారు. నేతి బీరకాయలు నెయ్యి ఎలాగనో ఉండదో అలాగే ఈనాటి క్రైస్తవులు కూడా క్రైస్తవ్యము క్రీస్తుకు చోటు లోటుగా కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ హిజ్కియా ప్రభువు నమ్ముకున్నాడు. ప్రభువులో నిరీక్షణ వ్యక్తి. ఒకరోజు ఆపద సంభవించింది, ప్రభు మీద ఆధారపడ్డాడు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ 4వ వచనం చూసిన దుస్థితిలో హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. దూతల చేతిలో నుండి ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలో పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి ఇట్లని ప్రార్థన చేశాను. చాలు. కాబట్టి ప్రార్థన చేయగలిగితే, ప్రభు వైపు మనం తిరగలిగితే, ఇలా కొన్ని విషయాలు చెప్పాం. దేవుని మందిరం ఏమిటి? దేని కొరకని? దేవుని మందిరం ప్రార్థనకు నిలయము. ప్రార్థన ఇంటికాడ మన స్థలం లేదా, గది లేదా? ఇటండి, ఈ పక్క రండి, హలో ఇట్లా వెళ్ళండి, ఈరోజు మరి ఇలా వచ్చాయి. కాబట్టి దేవుని యొక్క మందిరము ఆయన సన్నిధిని, సహవాసాన్ని. 4వ అధ్యాయం 7-8 వచ్చిన కీర్తన గ్రంథం 4వ అధ్యాయం. వారి ద్రాక్షారసములు విస్తరించినట్టు సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి. మరొక భాగం చదువు. ఏ సన్నిధి? మాకు మేలు చూపు 16వ అధ్యాయం 16-11 వచ్చిన జీవమార్గంలో నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని ఎక్కడ సంపూర్ణ సంతోషము? ఏ సన్నిధి ఎక్కడ దొరుకుతుంది? సన్నిధి దేవుని మందిరంలో ఎక్కడ మోకరిస్తామో మనం అక్కడ సేవలో దొరుకుతుంది. కనుక హిజ్కియా సహితము దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ సమయంలో దేవుని యొక్క స్వరం వింటున్నాడు. యెషయా చెప్తున్నాడు 30వ వచనం. మరి యెషయా 30వ వచనం, అనగా దేవుడు చెప్పిన దేవునికి హిజ్కియా ఇదే మా వారు చాలు. వాటిలో భాగమే 31వ వచనంలో యోధా వంశములు తప్పించుకున్న శేషము ఇంకా క్రిందికి వెళుతని ఎదిగి ఫలించు. అయితే నీవు నేను చేయవలసింది ఏం చేయాలి? ఆయనను నమ్ముకోవాలి. ఆయనను స్థిరపరచబడతాం, ఆయనలో మన కృతజ్ఞులు అవుతాం. కాబట్టి యెషయా వలె, హిజ్కియా వలె దేవుని మీద ఆధారపడటం అనేది ఎప్పుడైతే మన జీవితాల్లో ఉందో, దేవుడు మందిరంలో నాటబడిన మొక్కలు ఎలా మీదికి ఎదుగుతుందో, అది ఫలిస్తుందో, మొగ్గు వేస్తుందో, అట్లాంటి అనుభవం కలిగిన హిజ్కియాగా ఇక్కడ చూస్తున్నాం. ఇది 3వ దృష్టాంతం. 4వదిగా పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలు. ఎక్కడ? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును. ఏ విషయాలు ఎదగాలి? అక్కడ మనమేమో ఈ కీర్తన గ్రంథం 92వ అధ్యాయంలో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ చాలు. ఆడ ఎక్కడ ఎదగాలి? దేంట్లో ఎదగాలి? దేవుని కృపలో ఎదగాలి. ఇక్కడ కృపలోను పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు సంఘానికి, పరిశుద్ధులకు. ఎదుగుట అనేది కృపలోను, మూవేట కృపలోను. అంతేకాదు అభివృద్ధి కూడా ఇక్కడ వర్ధిల్లు, వృద్ధి పొందుదురు. అవును. జ్ఞానమునందును కృపనందును జ్ఞానమునందును అభివృద్ధి పొందే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కృప మనకు విస్తారంగా ఇస్తున్నాడు. అపరిమితమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆకాశం కంటే ఎత్తైన కృప గురించి, జీవం కంటే ఉత్తమమైన, ఆకాశం కంటే ఎత్తైనది
జీవం కంటే ఉత్తమమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ కృప మన పితరులు మన ముందు ఉన్న ప్రియులందరూ అనుభవిస్తున్నారు. ఆదికాండము 24వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో 26-27 వచనాలు. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూసారండి, తన నమ్మిన బిడ్డలకు అనాది కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా అపోస్తలుడైన పేతురు కూడా అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కృపయందును జ్ఞానవంతును అభివృద్ధి పొందాలి. ఆ కృప ఒకనాడు అబ్రహాముకు విస్తారంగా దొరికింది. కృప రక్షణలో అనుభవించాడు అబ్రహాము, కృప ప్రయాణంలో అనుభవించాడు, కృప కుటుంబంలో అనుభవించాడు, కృప తన యొక్క ప్రతి పనిలోనూ అనుభవించాడు. మరి ముఖ్యంగా ఇక్కడ తన కుమారుడైన ఇస్సాకు యొక్క వివాహంలో కూడా దేవుడు సాక్షిస్తున్నాడు. ఎలియాజరే సాక్షిస్తున్నాడు. అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన యజమానికి. కాబట్టి ప్రియ సహోదరి, ఆయన నమ్మిన వారందరికీ అత్యున్నతంగా కృపను అనుగ్రహించ బదులుగా ఉంటున్నాడు దేవుడు. అయితే నీవు నేను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అలా చేయడానికి మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆ కృపను అనుభవించాలంటే ఆయనకు మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు అబ్రహాము అనే కృపను అనిపిస్తాం. అంతేకాదు పౌలు కూడా ప్రథమ నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము. ఓకే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము. నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చుకోకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. నా కృప నీకు చాలును, నీ బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది. నా కృప అంటే చాలినంత లేక విస్తారమైన కృపను ఎవరు పొందారు? అపోస్తలుడైన పౌలు పొందుతున్నాడు. ఎక్కడ? ప్రత్యక్షతల విషయంలో కృప పొందినాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నవి. అవి వాటిలో హెచ్చిపోకుండా నడిపినాడు. ఆయనకు శరీరం ఒక ముళ్ళు ఉంది. నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా కూడా ఒక ముళ్ళు ఉన్నది. కాబట్టి మెట్టుకు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఈ యొక్క కృప అత్యున్నతంగా అనుభవించిన ఈ కృపను బట్టి అపోస్తలుడైన పౌలుకు నష్టం రాకుండాన్నట్లు దేవుడు ఆయా రీతిగా తను వశమంది ఉంచుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. 10వ వచనం చదవండి. నేను ఎప్పుడు బలహీనుడును చాలు. అంటే ఇక్కడ బలహీనతలు శారీరకంగా మనకు అనేకమైన ఉండవచ్చేమో, కానీ ఆ బలహీనతలో సహితం ఆయన మనను ఎలాగా కృప చేస్తాడు. కృప ద్వారా మన సాగపు చేస్తాడు. ఇంకేనా జీవితం అయిపోయింది అనుకుంటామా, మా కుటుంబం ముందుకు సాగదు అనుకుంటాం, ఈ రోగం నుంచి బయటకు రాలేమనుకుంటాం. కానీ కృప కలిగిన దేవుడు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. కనుక చూసారా, యేసు ప్రభు నిమిత్తం అయిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను ఇలాగ పలు రకాలుగా కొనసాగుతున్నాడు. తన బట్టి తనకు సంబంధించిన కాదు, కానీ దేవుని బట్టి ఇట్లాంటి పరిస్థితులు కలిగినప్పటికీ ఈ పరిస్థితులు ఎలా ఉన్నాడు? సంతోషం, ఆనందంగా ఉంటున్నాడు. కారణం ఆయన కృప. మనకు సంభవించిన వాటిలో సహితము మరణం సంభవించిందా? గృహాల్లో బాధలు వచ్చినాయా? నిందలు వచ్చినాయా? పోరాటాలు ఉన్నాయా?
వాటన్నింటిలో కూడా దేవుని యొక్క కృపను ఆయన మనకు తక్కువ కృప అపరిమితంగా ఉన్నది. కృప గురించి దావీదు భక్తుని అడిగాను మనం 136వ అధ్యాయంలో. అవునా? అబ్బా ఎంతగా కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దావీదు కూడా నీ కృప జీవము కంటే ఉత్తమమైన అన్నాడు, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది అంటున్నాడు. దావీదుని అడగాలి కృప గురించి అడగాలంటే. అపోస్తలుడైన పౌలు కూడా అడగవచ్చు మనం. ఆ కృప గురించి నువ్వు చెప్పాలి. ఎవరో దావీదు, ఎవరో అబ్రహాము, ఎవరో పౌలు కాదు అమ్మా, వారి బట్టి కాదు. ఆయన కృప నాకును, నా పిల్లల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా వ్యక్తిగత విషయంలో ఆయన కృపను ఆయన నాకు తక్కువ చేయలేదు. నా కృప నీకు చాలినంతగా ఇస్తాడు, ఆయన సరిపడే ఇస్తాడు. కృప అపరిమితంగా ఉంది. కాబట్టి అందుకే 136వ దావీదు కీర్తనలో దావీదు అంటాడు, నీ కృప నిరంతరము ఉండను. ఆయన కృప నిరంతరం ఉండు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అక్కడ చెల్లించు. మొదలు పెట్టాడు. చివరి వరకు 22 వచ్చినారు, 26 వచ్చినారు. ఎన్ని వచ్చినారు? 26 వచ్చినారు. అక్కడ వరకు కూడా కృప 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 గురించి పాట పాడినాడు. నీవు నేను కూడా కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం బలహీనతలలో బలం పొందుతాం, నిందలలో జయం పొందుతాం, సమస్యలలో విజయం పొందుతాం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడు బలహీనుడును, ఒక బలవంతుడు. కనుక క్రీస్తు ఇట్లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ అయ్యా పోరాటం లేకుండా మన జీవితం లేదు. సాధారణంగా నీరు ప్రవహిస్తున్నప్పుడు చేపలు మనకు విద్యుత్తున్న చేపలు కనిపిస్తాయి. జీవం కలిగిన చేపలన్నీ కూడా దానికి వారి ఇష్టమైన కార్యక్రమం ఏంటంటే అయ్యా చేపలు కాలువలో పారు నీటిలో వెళుతున్న అంటే ప్రవాహంలో కనిపిస్తున్నప్పుడు అవి ఎదురుగీతటానికి చాలా ఇష్టపడతాయంట. దాని తద్వారా సంతోషించాలని ఆశపడతాయంట. మనం కూడా ఆ చేప ఎలాగో సజీవంగా ఉన్న చేప ఆ కష్టపడి ఎదురు ఇదే అనుకోకుండా వెళ్ళాలని ఎలా ఇష్టపడుతుందో దేవుని పిల్లలుగా మనం కూడా వెళుతున్నప్పుడు మనం కూడా సంతోషించాలి, ఆనందించాలి. బాధలు వ్యాధులు, అందుకే యోబు అన్నాడు, యోబుని అడగా మరి యెహోవా ఇచ్చాను. ఎంత నష్టం అండి, ఎంత నష్టం కలిగిందండి యోగుకి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ మందిరంలో యోగు కావచ్చు చెందిన వాడు? ఎవరు లేరు. భూమి మీద కూడా అంతకుముందు ఎవరు లేరు, తర్వాత కూడా ఎవరు ఉండరు. ఇంతవరకు యోగు ఆయనను యెహోవా నామమునకు స్తుతి కలుగున ఆనందిస్తున్నాడు. ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. 19వ అధ్యాయం అనుకుంటే 24 వచ్చిన 25 వచ్చిన చూడండి. యోగు ఇంకేమన్నాడు? కృపను పొందుతున్న యోగును 19వ అధ్యాయం 24, 25. అది ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి సీసంతో నింపబడి ఇక్కడ చూడాలండి ఆయన యొక్క నిరీక్షణ కృపణ గురించి చెప్తున్నాడు అనమాట అండి. నా విమోచకుడు సజీవుడనియు ఇలాగున నా చర్మము చీకిపోయిన తదుపరి ఎవరు అప్పటికే సమస్తం కోల్పోయినాడు. అమ్మా యోగు తన జీవితంలో సమస్తం కోల్పోయినాడు. ఆస్తిని కోల్పోయినాడు, ఆస్తి కంటే ఉన్నతమైన బిడ్డను కోల్పోయినాడు. చివరికి భార్య కూడా తనకు దూరం అయిపోయింది. స్నేహితులు లేరు, ఎవరు నానివాడు ఎవరు లేరు. నిరాశ నిస్పృహలే దాన్ని వెంటాడుతున్నాయి. కానీ ఆయనలో ఏముంది? నిరీక్షణ ఉన్నది. ఆయనలో నిరాశ నిస్పృహలు ఆవరించి ఉన్నప్పటికీ, అవన్నీ గుర్చుతున్నప్పటికీ, వెంటాడి తరుముతున్నప్పటికీ ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. లేఖనంలో రోమన్ రాసిన పత్రికను చక్కగా మాట్లాడదు. ఎలా కలిగదు? శ్రమ, ఓర్పును, పరీక్షను. శ్రమలు ఎందుకు వస్తాయండి? నీకు చేతగాని దాని కదా, చేతగాని వాడు కదా. ఓర్పు అనే గుణము, సహనం అనే గుణము మనలో లేదు. మాట అంటేనే భరించలేమా. అలాంటి నీకు నాకు దేవుని పిలవైతే, నువ్వు బిడవైతే సహనం అనేది ఒక గుణం కావాలి, లక్షణం కావాలి. విద్యార్థి ఎంతసేపు సుఖపడాలని కోరుకోవచ్చు, కానీ కష్టం అనేది ఆ వ్యక్తికి తెలియాలి.
పరీక్షల సమయంలో కష్టపడే లక్షణం తెచ్చుకుంటాడు. పరీక్ష ద్వారానే జయం అనేది ఉంటుంది. జయం పట్టినా వస్తుందా? అపజయం లేకపోతే ఏ బిడ్డ శ్రమ పట్టాకి సహనంతో పరీక్షలు రాయటానికి ఇష్టపడకపోతే ఆ బిడ్డ అపజయం పొందుతాడు. కష్టపడితే శ్రమ పడితే విజయం పొందుతాడు. ఎంత తేడా చూశారు. మనం కూడా శ్రమలు అనేవి శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, అంటే పరీక్షగా నిరీక్షణ వాడిగా తర్వాత నిరీక్షణలోకి పాల్గొంటాం. కాబట్టి యోగు కూడా అలాగుని నిరీక్షణతో నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును. నాకు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మటుకు నేనే చూచెదను. ఇదండి కృపను బట్టి పాట పాడుతున్నాడు అన్నమాట అండి యోగు. కాబట్టి ఇట్లాగున మనం కూడా ఇక్కడ పౌలు జీవితంలో కూడా ఇది చూస్తాం. చివరిగా పౌలు గురించి అంటే పౌలు సందర్భంగా కొన్ని చూస్తాం మనం 12వ అధ్యాయంలో ఈ పరిస్థితులన్నింటిలోనూ నిరీక్షణ కలిగి కృపను కలిగి నడుచుకుంటున్న పౌలు చూస్తున్నాం. 10వ వచనం చాలా మనం చదువుకున్నాం కదా. బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ ఈ అనుభవాలు చాలా వరకు మనకు లేవు, హింసలు లేవు. ఇక్కడ 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం దగ్గరికి వస్తే తర్వాత పేజీ ముందు తీస్తే 23వ వచనం నుంచి ఎలాంటి హింసలు గుండా, బాధ గుండా వెళ్తున్నాడు, ఉపద్రవాలు గుండా వెళ్తున్నాడు. చదివేంటి ఒకసారి. క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు వాడ పగిలి శ్రమపడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యంలో ఆపదలలోను. బహుశా ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బైబిల్లో కూడా ఇంకా అనేకమైన పేజీలు రాయలేము. యోగు ఈ యొక్క పౌలు యొక్క బాధ, శ్రమలు ఆయన ఇంకా చెప్పవలసింది చాలా అనేకమైన ఉంటాడు. ఈ బాధలో ఎవరు పొందామండి? మనకు ఉన్నవారు ఇట్లాంటి పోరాటం మనకుందా? ఆయనను ఆయా స్థలాల్లో కృపను పొందిన ఈ కృపను గురించి అందుకే అంటాడు అన్నమాట. ఇక్కడ 9వ వచనంలో నా కృప నీకు అత్యున్నత, చాలినంత కృప, చాలినంత కృపను మనకి దేవుడు ఏ బాధ అయినా, వ్యాధి అయినా, నిస్పృహ అయినా, నిరాశ అయినా, అన్నిటిలోనూ, వ్యాధి బాధలు అన్నింటిలోనూ దేవుడు తన కృపనిచ్చి మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడని మాట మాత్రం మర్చిపోవద్దు. పౌరు యొక్క జీవితంలో కూడా కృపను ఎలాగైనా కృపలో సంతోషిస్తున్నాడు, బలం పొందినాడు, కృప ద్వారా ముందుకు కొనసాగుతున్నాడు అని చూసి చివరిగా మరొక మాట ముగించుకుంటూ మనం మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. అంతే చాలా 15వ వచనంలో 4:15 కరెక్ట్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఎక్కడ ఎదగాలి? ఇందాక మనం చూసినాము 92వ కీర్తన మన ధ్యానాంశంలో దేవుని యెహోవా మందిరంలో నాటబడిన వారే దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. ఇక్కడ మనం దేంట్లో ఎదగాలి? ప్రేమలో ఎదగాలి, కృపలో ఎదగాలి. అవునా? కృపలోను ప్రేమలోను ఎదగాలి. కృపల గురించి చూసాం మనం, ప్రేమ గురించి. ప్రేమను ఎరిగిన మనము, ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఎరిగిన మనము ఆయన ప్రేమ ఏంటిదో రుచి చూసినాము. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ఆ లేఖనం ప్రకారం మనం దేవుడి దగ్గరకు వచ్చినాం, దేవుడికి అప్పగించుకున్నాం. అయితే ఆయన ఎవరు అనేది
ఆయన ప్రేమ ఎట్టిది అనేది కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. ప్రేమ ఈ అనుభవాలు యేసు క్రీస్తును ఎరిగిన వారికి ఉండాలి. చదువుకోవడం కాదు, వెంట కాదు, బాల్ చేయడం అంతకంటే కాదు. ఎలాంటి ఎలా ఉండాలి? మన అనుభవంగా ఉండాలి. 13వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించదు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి అక్కడ? 15, 16 ఉంటాయి. 15 ఉన్నాయి. చాలు. కాబట్టి ఇవి ఏవి నీకు తెలియకుండా, ఈ గుణగణాలు మనలో లేకుండా నాకు యేసు ప్రభు తెలుసు అంటే కనుక అది బోటకం అనమాట. యేసు ప్రభు నాకు ఇవి రుచి చూడలేదు. దేవుడిలో నాటమని అనిపించేది నీకు. ఆ దేవుడు నీకు తెలుసా? ఆయన ప్రేమను గురించి రుచి చూసావు నువ్వు? రుచి చూచి రుచి చూచి ఆయన రుచి చూచుంటే ప్రేమ ఏంటిదో, ప్రేమ యొక్క గుణగణాలు మన అనుదిన జీవితంలో, మన గృహంలో, మనలో ఇవి కనపడాలి. ఏవి లక్షణాలు? ఒకటి దీర్ఘకాలం సహనం. ఓర్చుకోవటం ఓర్పలేదు కదా, అది అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడు దీర్ఘకాలము సహించాలా, దయ చూపించాలా, ప్రేమ మచ్చపడకుండా ఉండాలా, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం త్వరగా కోపపడదు, అపకారమును. చిన్న మాట అంటేనే మురుగుబాటు మనకి. ఆ నొప్పి ఎప్పుడు అలాగే. నేను చచ్చే వరకు నీ మాటను నేను మర్చిపోను. నీవన్న మాట నా గుండెల్లో దిగిపోయి, గొడపాలుగా దిగిపోయి అంటూ ఉంటారు. కానీ దేవుడి పిల్లలైతే, మనమైతే అపకారము నొప్పి. నిజమా ఏమ్మా? అపకారం వార్త కొట్టింది ఎవరు గుర్తించుకోరా? నింద, దోషణ, అవమానం ఏవి కూడా బైబిల్ చదువుకోవటం వేరు, వెంట వేరు. కానీ ఈ గుణలక్షణం ఎదిగినవా మనం ప్రేమ యందు ఎదగాలి. ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉంటాం. ఇంకా చాలాసార్లు నేను జ్ఞాపకం వస్తాను, చెప్పాను. ధర్మప్రకాష్ గారు అనే ఒక ఆయన సబ్రాహ్మణుడు ఉండేవాడు. తన భార్య పేరేంటి తెలుసా? ఆశ. అంత సౌందర్యం ఉంటాడో అంత కురిపి అని చెప్పాలి. ఆయనతో పోలిస్తే అందరహితంగా ఉంటుంది ఆమె. ఆయన మంచి ఆచారబాహుడు, ఇది పొట్టిగా ఉంటుంది. మరి ఎలాగా పెళ్లి చేసుకున్నారు, ఎలా అయింది, దేవుడు చేసే ఎలాగంటే దేవుడి పిల్లలు కాబట్టి ఆయన్ని ఎలాగో దేవుడి దగ్గర తెచ్చింది తెలుసు. ఆయన హైందవుడు, ఈ క్రైస్తవురాలు పెళ్లి చేసుకున్నారు. అది అద్భుతం. అదంటే మనం ప్రశ్నించలేదు. పీఠాధిపతుల యొక్క హిందూ పీఠాధిపతుల యొక్క ఆ వంశానికి చెందిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఫ్యామిలీ రక్తము కారునంతగా కొట్టినప్పటికీ రక్త బూటు కాలుతో కలిగినప్పుడు అవి ఇక్కడ బాగానే బుగ్గలకి గీసుకొని నాట్లు పడి రక్తం కారుతున్నప్పటికీ దానికి రక్త బొట్టు పడుతున్నప్పటికీ సహకరించేదంట. అవి చూసుకోవడం కంటే ముందు దానికి ఆఫీస్కి వెళ్తే సెండ్ ఆఫ్ ఇచ్చే విషయంలో అలాగే
ఆ రక్తాన్ని చూసిన మనుషుడు దేవుని వద్దకు వచ్చినాడు ఒకరోజు. దేవుడు పట్టుకున్నాడు. అంతగా రక్తం కారునంతగా మనం ప్రేమించే లక్షణం కనపడాలి. క్రీడ వీటిని మనం సహనం కోల్పోతాం. కాబట్టి ఈ ప్రేమ యొక్క గుణము అనేది మన జీవితాలు లక్షణాలు మన జీవితాలు కనపడాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. చాలండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఎప్పుడైతే యేసు క్రీస్తు మనసు, ఎలాంటి మనసు అయితే ప్రేమించే మనసు, అవునా? దయ చూపించే మనం కనికరించే మనసు. ఆ సమూహము ఆయన చిత్రహింసలు చేసిన ఆ సమూహం తను వెంటాడుతూనే ఉంది. ఆ బరువైన శిలువ మీద మోస్తూనే ఉన్నాడు. కొరడాలతో కొడుతున్నాడు, దూషిస్తున్నారు, అవమానం చేస్తున్నారు. అట్లాంటి మనుషులు వెంటాడి గొల్గొతా కొండ వరకు వచ్చారు, సిలువ వేసినారు. ఆ రక్తాలు ఓడుచున్న ఆ ప్రభు వారి వైపు చూసి, మీరేం చేస్తున్నారు? తండ్రి మీరేం చేస్తున్నారు? ఎవరు చేయగలరు? ఎవరు చెప్తారు? పరలోక ప్రార్థనలో మేము మా రుణస్సును క్షమించిన ప్రకారం మా రుణం మనం క్షమించలేము అని మనం ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభు మన దేవుడైతే, మనం నాటబడిన వారమైతే మీదికి ఎదుగుతున్నామా? ఆయన ప్రేమలు ఎదుగుతున్నామా? ఆ గుణలక్షణాలు ఉన్నాయి మనకి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. బాధపడు సోదరుడు ఇర్మియా ప్రార్థన చేస్తాం. మిగిలిన వారు సాధ్యం